సింగపూర్, కొన్ని ఇటలీ ఇలాంటి దేశాల్లో ప్రజలు చాలా ఎక్కువ కాలం బ్రతుకుతున్నారు. ఎక్కువ కాలం బ్రతకడమే కాదు, యాక్టివ్‌గా కూడా ఉంటున్నారు. యాక్టివేనే కాదు, వాళ్ళు కొన్ని ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నారు. అది మన ఇండియాలో ఎందుకు ఆ పరిస్థితి లేదు సార్? మన దగ్గర లేదు అని కాదు. కానీ వాళ్ళు కొన్ని పాలిసీస్ గానివ్వండి, కొన్ని స్పెసిఫిక్ యాక్టివిటీస్ గానివ్వండి, లేదు వాళ్ళ లైఫ్ స్టైల్ గానివ్వండి, మనతో పోలిస్తే కొంచెం బెటర్ పొజిషన్‌లో ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు జపాన్ అన్నారు. సో, జపాన్‌లో మీరు గమనిస్తే వాళ్ళు ఎక్కువ శాతము సీ ఫుడ్, ఫిష్ ఎక్కువ తింటారు. విచ్ ఈస్ వెరీ గుడ్ విత్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఇటలీ అన్నారు. ఇటలీలో ఆలివ్ ఆయిల్ యూసేజ్ చాలా సిగ్నిఫికెంట్ ఉంటుంది. దాంట్లో గుడ్ ఫ్యాట్ యాసిడ్స్ చాలా బావుంటాయి. స్పెయిన్ అన్నారు. స్పెయిన్‌లో ఎక్కువ శాతం వరకు మెడిటరేనియన్ డయట్ అని ఎక్కువ ఫాలో అవుతారు. అంటే ఒకటి ఏదైనా సరే మొదలయ్యేది మనం తినే ఆహారం బట్టి. సో, ఈ పర్టిక్యులర్ కంట్రీస్‌లో గానివ్వండి, ఇంకా వేరే డెవలప్డ్ కంట్రీస్‌లో గానివ్వండి, వాళ్ళొక అండర్‌స్టాండింగ్‌కి వచ్చారు. ఏమని? మనం తినే ఆహారం వల్లనే మన హెల్త్ బావుంటుంది అనే కాన్సెప్ట్‌కి వచ్చారు. అది ఎంత డీప్‌గా ఉంది అంటే గవర్నమెంట్ పాలిసీస్ కూడా ఫార్మ్ అయినాయి దానికి సంబంధించి. సో, ఈ పర్టిక్యులర్ కండిషన్‌లో చూస్తే మనము డయట్ మేక్స్ ఎన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో, మనం ఏం తింటున్నాము, ఎలా తింటున్నాము, ఎంత తింటున్నాము అనే ఫ్యాక్టర్ మీద ఫస్ట్ థింగ్ ఇది మేజర్ అవుతుంది. సెకండ్ యాక్టివిటీ లెవెల్స్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్ అన్నారు. సింగపూర్‌కి మీరు వెళ్ళినప్పుడు అంటే ఎవరైనా వెళ్ళినా, చూసిన ఆ ప్లేస్‌ని వన్ గుడ్ పార్ట్ విచ్ వి రియలైజ్ యాస్ ఎ ట్రావెలర్ గానివ్వండి, టూరిస్ట్ గానివ్వండి, సిటిజన్ గానివ్వండి, వాళ్ళ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్. అంటే వాళ్ళ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ ఎంత పర్ఫెక్ట్ ఉంది అంటే, మన పర్సనల్ వెహికల్ తీసే అవసరం పడదు. సిటీలో ఎక్కడికి వెళ్ళినా సరే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఈజ్ వెల్ కనెక్టెడ్. రెండవది అన్నిటికీ యాక్సెసిబుల్‌గా ఫుట్‌పాత్స్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ఆల్ థింగ్స్ ఆర్ స్టోర్స్ ఆర్ షాప్స్ వితిన్ వాకింగ్ డిస్టెన్సెస్. సో, వాళ్ళు ఈ విషయాన్ని ముందే గ్రహించి సిటీ ప్లానింగ్ అప్పుడే అంటే ఎప్పుడైతే సిటీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారో అప్పుడే ఈ విషయం దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టే నడచగలిగి వెళ్తే పని అయిపోతుంది అనేలాగా ప్లాన్ చేసుకున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సోషల్ కొహిషన్ అంటారు. అంటే కలిసి ఉండడం. అఫ్‌కోర్స్ ఇప్పుడు ఫ్యామిలీస్ కొంచెం టఫ్ సిట్యుయేషన్స్‌లో ఉన్నాయి, నేను కాదనను. బట్ బియాండ్ ఫ్యామిలీస్ అంటే కమ్యూనిటీలో ఇప్పుడు కమ్యూనిటీ యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి అక్కడ. కమ్యూనిటీలో అన్ని ఏజ్ పీపుల్‌ని ఒక చోట తీసుకురావడము, వాళ్ళతో యాక్టివిటీస్ చేయించడము. సో, డెఫినెట్‌గా లోన్లీనెస్ ఒక్కరే ఉన్నాము, మనమే ఉన్నాము అనే థాట్ లేకుండా కలిసి ఉండడము, వాళ్ళతో మాట్లాడడము, దానివల్ల లోన్లీ ఫీలింగ్ తగ్గిపోవడము, ఇవి సిగ్నిఫికెంట్‌గా జరుగుతూ ఉంటాయి ఈ కంట్రీస్‌లో. సో, ఇవన్నీ కలిపితేనే మీరు అడిగిన పాయింట్ ఎస్టాబ్లిష్ అయితది. మన దగ్గర లేదని కాదు. బట్ ఇంకొంచెం వర్క్ పెట్టాల్సి వస్తది. సరే, ఇప్పుడు జపాన్ కంట్రీ మనం తీసుకుంటే సార్, అంటే అందులో అత్యధికంగా 100 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మొత్తం వరల్డ్‌లో చూసుకుంటే టాప్ ర్యాంకింగ్‌లో ఉంది అది. దాని తర్వాతనే సింగపూర్ వేరే ఇవన్నీ వస్తున్నాయి. సో, జపాన్ యాస్ ఎ కంట్రీ మనం చూసుకున్నట్లయితే సార్, అంటే వరల్డ్ వార్ 2 తర్వాత వాళ్ళు పూర్తిగా పతనమైపోయారు అంటారు. అంతేకాకుండా వాళ్ళు డెవలప్ అయిన క్రమంలో కూడా తరచుగా కంట్రీలో మనకు ఎర్త్ క్వేక్స్ అవి ఇవి రావడం కూడా మనం చూస్తుంటాం. అయినా కూడా ఆ కంట్రీ పటిష్టంగా వాళ్ళ సిటిజన్స్ యొక్క వెల్‌ఫేర్‌ని ఎలా ప్లాన్ చేసుకోగలిగింది? సార్, మీరు జపాన్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ దట్ ఎంత ఇబ్బంది పడినా, ఒక న్యూక్లియర్ బాంబ్ పడి డెస్ట్రాయ్ అయిపోయినా, మళ్ళీ టాప్ నేషన్స్‌లోకి వచ్చేసింది. దీనికి వాళ్ళ మైండ్‌సెట్. ఇప్పుడు మీరు జపనీస్ ప్రావర్బ్స్ వింటూ ఉంటారు. చాలా ఫేమస్ ప్రావర్బ్స్ అవి. ఈ మధ్య అందరూ ఫాలో అవుతున్నారు. దాంట్లో మొట్టమొదటిది ఇకిగాయ్ అంటారు దాన్ని. ఇకిగాయ్ అంటే పర్పస్. ఎందుకు చేస్తున్నాం? ఎందుకున్నాం? అనే పర్పస్‌ని వాళ్ళు డిఫైన్ చేసుకుంటారు. అండ్ సెకండ్ వాళ్ళ డయట్. ఇందాక మనం చెప్పినట్లు ఇట్ ఈస్ మోస్ట్‌లీ విత్ ఫిష్ ఫిష్. అండ్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ బాగా తీసుకుంటారు. సోయా సాస్ గానివ్వండి, వాళ్ళ సాసెస్ అన్నీ ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఉంటాయి. డెఫినెట్‌గా ఈ ఫర్మెంటెడ్ ఫుడ్స్, సోయా సాస్ యూసేజ్ వల్ల మన గట్‌లోని గుడ్ బ్యాక్టీరియా కంటెంట్ పెరగడము, దానివల్ల బాడీకి కలిగిన అడ్వాంటేజెస్ అన్నీ రావడము డెఫినెట్‌గా జరుగుతూ ఉంటాయి. అండ్ యాక్టివిటీ. ఇప్పుడు మీరు జపాన్ గానీ ఆర్ ఎనీ అదర్ డెవలప్డ్ కంట్రీస్ తీసుకుంటే వీళ్ళల్లో యాక్టివిటీ లెవెల్స్‌ని ఎక్కువ ఉండేటట్టు వాళ్ళు అలాంటి ఒక ప్లాన్ అట్మాస్ఫియరే చేసుకుంటారు. క్రియేట్ చేస్తారు వాళ్ళు. యాహ్! సో, ఓపెన్ జిమ్స్ అంటారు. అంటే ప్రతి అపార్ట్మెంట్ కాంప్లెక్స్ బయట గానివ్వండి, పబ్లిక్ పార్క్స్ బయట గానివ్వండి, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఓపెన్ జిమ్స్. అంటే పీపుల్ వచ్చి అక్కడే చేసుకోవచ్చు.
వాకింగ్ ట్రాక్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి, వాక్ చేయొచ్చు. గ్రీన్ బెల్ట్స్ ఆర్ పార్క్స్ వెల్ మెయింటైన్ చేస్తారు అండ్ వెరీ క్లోజ్ టు ద కమ్యూనిటీస్. సో ఇదంతా ప్లానింగ్తోనే వస్తుంది. ఇట్లా అది అన్నీ ఊహించుకొని దానికి తగ్గట్టే వాళ్ళు సిటీని డిజైన్ చేసుకున్నారు, ప్లాన్ చేసుకున్నారు, ముందుకు తీసుకెళ్తున్నారు. అండ్ జపాన్లో ఇంకొక మంచి పాయింట్ ఏం గమనిస్తారంటే హరాబుచి అంటారు. అంటే కడుపు మొత్తం నిండే వరకు తినరు వాళ్ళు, 80% కాగానే ఆపేస్తారు. ఓకే. బట్ టెక్నికల్లీ మెడికల్లీ స్పీకింగ్ అది కరెక్ట్. దాన్ని మనం సటైటీ అంటాము. అంటే మనం భోజనానికి కూర్చున్నాం, భోజనం స్టార్ట్ చేసాం తినడము, ఒక 8 or 9 స్పూన్స్ ఫర్ ఎగ్జాంపుల్ అయిన తర్వాత మనకు ఒక ఫీలింగ్ వస్తుంది కడుపు నిండింది మనకి అని చెప్పని. ఎంతమంది అక్కడితో ఆపేస్తారు? ఆపరు. వీ టేక్ ఈవెన్ మోర్ ఫుడ్. అంటే అవర్ బాడీ హ్యాస్ అన్ ఇంటర్నల్ మెకానిజం, ఒక అలారం క్లాక్ లాగా, చాలు ఇంకా తినద్దు అని చెప్పి మనం దాన్ని బైపాస్ చేసి ఎక్కువ తీసుకుంటాము. బట్ జపనీస్ దీన్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నెంజాంగ్ అనే అంటే ఒక కాన్సెప్ట్ వాళ్ళది. అంటే రెగ్యులర్ చెకప్స్, no matter the age, no matter the sex, they have to undergo these health checkups very clearly given by the government policy, and that is linked to their insurance also. సో ఇలా అన్ని రకాలుగా వాళ్ళు ప్రయత్నం చేసి ఒక కంప్లీట్ నేలమట్టమై డిస్ట్రాయ్ అయిపోయిన దేశం నుంచి వన్ ఆఫ్ ద టాప్ డెవలప్డ్ నేషన్స్ దాకా వచ్చేసారు వాళ్ళు. అంటే టెక్నాలజీయే కాదు సార్, Yes. అంటే హ్యూమన్ Yes, yes. ఇండెక్స్లో కూడా Yes. దే ఆర్ వెరీ హై. Absolutely. సార్ ఇప్పుడు ఇంకో దేశానికి వస్తే సార్ సింగపూర్. సో సింగపూర్ అనే దేశంలో కూడా చాలామంది చాలా కాలం బతుకుతూ ఉంటారు, 100 years పైన బతికే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అండ్ ఇంకోటి సార్ ఈ ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటారు కదా, ఈ బ్లూ జోన్. బ్లూ జోన్, ఎస్. సో ఈ బ్లూ జోన్ ర్యాంకింగ్లో మన ఇండియా లేదు సార్, హెల్త్ ఇండెక్స్లో మనకు లేదు. సో ఈ పరిస్థితి ఎందుకు సార్? వాట్ ఈస్ బ్లూ జోన్ అకార్డింగ్ టు మీరు గమనిస్తే సింగపూర్లో సెంటెనరియన్స్ అంటే పెద్దవాళ్ళు శాతం చాలా ఎక్కువ. అంటే ఒక యంగ్ పాపులేషన్ కంటే కూడా ఎల్డర్లీ పాపులేషన్ సింగపూర్లో చాలా ఎక్కువగా ఉంది. సో ఇలా ఉండి కూడా నేషన్ రన్ అవుతుంది, బాగుంది, అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎక్కువ ఉంది. ఈ అన్ని ఫ్యాక్టర్స్ని వాళ్ళ ఒక క్రైటీరియా ప్రకారం తీసుకొని ఒక కేటగరైజేషన్ చేశారు. దాంట్లో బ్లూ జోన్ అనేది సింగపూర్ ఒకటే ఉంది దాంట్లో. అండ్ మీరు సింగపూర్ని జియోగ్రఫికల్గా చూస్తే అక్కడ ఇట్ ఈస్ మోస్ట్లీ బిజినెస్ సెంటర్. షిప్స్ పోతూ రావడము అదొక బిజినెస్ సెంటర్ లాగా స్టార్ట్ అయింది. అండ్ అక్కడ మల్టీనేషనల్ పీపుల్ ఎక్కువ. ఇప్పుడు మన లోకలైట్సే కాకుండా ప్రపంచంలోని చాలా రకాల దేశాల నుంచి వచ్చిన వాళ్ళు సింగపూర్లో ఉంటారు. సో వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు మనం ఇన్ని రకాల మందిని మనం కేటర్ చేయాలి అంటే ఒక ఫిక్స్డ్ సిస్టమ్ ఉండాలి. అది లివింగ్ స్టైల్లో కానివ్వండి, సర్వైవల్ స్టైల్లో కానివ్వండి, ఒక ఫిక్స్డ్ సిస్టమ్ ఉంటే బాగుంటుందని ముందే గ్రహించి దానికి తగ్గట్టే వాళ్ళ సిటీని ప్లాన్ చేశారు. సో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కానివ్వండి, ఆర్ వాకింగ్ ఎక్కువ ఎంకరేజ్ చేసేటట్టు వాకింగ్ పాత్స్ పెట్టడం కానివ్వండి, ఆర్ ఏదైనా మాల్స్ కానీ కమ్యూనిటీస్ కానీ నియర్ బై ఉండడము. సో మనం ఎక్కడికో దూరం వెళ్ళి మళ్ళీ దానికి మనం వెహికల్ తీసుకొని వెళ్ళి అవసరం లేకుండా తగ్గట్టు ప్లానింగ్ చేసుకున్నారు వాళ్ళు. అండ్ సింగపూర్లో మీరు హెల్త్ సిస్టమ్ గమనిస్తే ఇందాక మనం చెప్పినట్లు ది యావరేజ్ హెల్త్ చెకప్స్ ఆర్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ ఆర్ వెరీ హై వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్. సో సింగపూర్ ర్యాంక్స్ నెంబర్ 1 ఇన్ దాట్. సో ఈ విధంగా మనము రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా హెల్త్ చెకప్స్ చేస్తూ ఏదైనా ప్రాబ్లం వచ్చినా అది ఇనీషియల్ స్టేజెస్లోనే మనం డయాగ్నోస్ చేయగలిగితే డెఫినెట్గా దాని ట్రీట్మెంట్ త్వరగా అయిపోతుంది, లాంగివిటీ పెరుగుతుంది. అండ్ డయట్ మళ్ళీ అంతే. సింగపూర్ పీపుల్ మీరు గమనిస్తే అది ట్రాపికల్ కంట్రీ, అంటే మనలాంటి ఆహారమే దొరుకుతుంది అక్కడ. బట్ వాళ్ళు తినే క్వాంటిటీ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి, దే ఆల్వేస్ మెయింటైన్ ఇట్. స్ట్రింజెంట్ లాస్ ఉంటాయి అక్కడ ఆ క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన దగ్గర కొంచెం కష్టమైన విషయము, ఆ హెల్దీ ఫుడ్ ఆప్షన్స్ ఏమైతే ఉన్నాయో అవి ఆ ప్రైస్ దాన్ని వాళ్ళు కంట్రోల్ చేసి పెడతారు. సో దట్ పీపుల్ ఆర్ ఎంకరేజ్డ్ టు ఈట్ హెల్దీ ఫుడ్. అన్హెల్దీ ప్రాసెస్ ఫుడ్ కంటే కూడా హెల్దీ ఫుడ్కి తినాలనే ఆలోచనతో లాసే పెట్టేశారు వాళ్ళు. సో ఈ విధంగా సింగపూర్ డెఫినెట్గా బ్లూ జోన్లో ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా
సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.